శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనము రాశి ఫలితాలు 2 నవంబర్ నుంచి 8 నవంబర్ వరకు గల కాలానికి ఏ ఏ రాశులకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు తెలియచెప్పుకుందాం. గురువు గారు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశిలో, శుక్రాచార్యుల వారు కన్యా రాశిలో, రవి తులారాశిలో, బుధ కుజులు వృశ్చిక రాశిలో, రాహు చంద్రులు వీరిద్దరూ కుంభరాశిలో, ఇక వక్రించిన శని గారు మీనరాశిలో. గ్రహస్థితులు అన్ని విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి తులారాశిలోకి వచ్చి రవికి నీచభంగం కల్పించారు. ఇది చాలా చాలా మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి పరిస్థితి. ఇక చంద్రుని యొక్క గమనము మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ 2 మార్పులు జరిగి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, చంద్ర రాహుల యొక్క పరిస్థితి కొంచెం మానసికమైనటువంటి అస్థిరత్వాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే మనస్సు బేలగా ఉండేతనాన్ని చూపిస్తూ ఉంటుంది. వీటికి గాను యోగా చేసుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఏ రాశి వాళ్ళకైనా కూడా, అది మంచి ఫలితాలు ఇచ్చే రాశి అయినా లేదా దుష్ప్రభావం కనిపించేటటువంటి రాశులైనా ఎవరికైనా కానీ ఈ చంద్రరాహువుల కలయికకి చక్కగా యోగా చేసుకున్నట్టయితే మనశ్చాంచల్యం తగ్గి మనోధైర్యం పెరుగుతుంది. అలాగే బుధ కుజుల యొక్క పరిస్థితి ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఎలక్ట్రికల్ వస్తువులు ఇత్యాదివన్నీ కూడా ఆ వినియోగం పెరగడము, ఉత్పత్తి పెరగడము, అమ్మకాలు పెరగడము, అందు పని చేసేటటువంటి ఉద్యోగస్తులకి మంచి ఇంక్రిమెంట్స్ ఉండడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇక గ్రహ దృష్టుల్ని పరిశీలించినట్టయితే గురువు గారి యొక్క దృష్టి నీచలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉన్న కారణం చేత అన్యోన్యత దెబ్బతీసేటటువంటి విధంగా ఉంటుంది. ఇక్కడ ఆత్మీయతలు, అన్యోన్యతలు, వివాహేతర సంబంధాలు ఇత్యాది వాటి విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుజుని యొక్క దృష్టి ఇక్కడ చంద్ర రాహువుల మీద పడుతూ ఉంది. ఇది కొంచెం సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలోనైనా సరే ఇలాంటి దోషాలు ఉన్నట్టయితే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ శని శుక్ర దృష్టులు కానీ కలయికలు కానీ, అలాగే కుజ రాహు దృష్టులు కానీ కలయికలు కానీ ఇలాంటివి ఉన్నట్లయితే కొద్దిగా కుజరాహు స్తోత్రాలు చదువుకోవడం చాలా చాలా మంచిది. అలాగే గురువు గారి యొక్క దృష్టి బుధ కుజుల మీద పడుతూ ఉన్న కారణం చేత జ్ఞానం బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఏదైనా ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడము, మనం తీసుకున్న జాగ్రత్త వల్ల మనం ఇలా రక్షింపబడ్డాము, ఇలా మనకి కుశలం జరిగింది, ఈ విధంగా మనకి మంచి జరిగింది అనేటటువంటి ఆలోచనలు మీకు రావడము, ఆ సంఘటనల నుంచి మీరు ఇది తెలుసుకుంటారు. ఇలాంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి రవి శుక్రుల కలయిక జరుగుతూ ఉంది. ఇది రవి గారి యొక్క నీచత్వాన్ని తగ్గించేస్తుంది. అంటే ఎప్పుడైతే రవికి నీచభంగం జరిగిందో ఆరోగ్యానికి సంబంధించి చాలా చక్కగా ఉంటుంది. అది ఆరోగ్యమైన, ఆర్థికమైన, వ్యాపారమైన, ఉద్యోగమైన, నిర్వహణ అయినా ఏదైనా కానీ చాలా సుగమం అవుతుంది. మార్గం అంతా సుగమం అయ్యి ఆ రవి నీచలో ఉన్నటువంటి ఫలితాలన్నీ పోయి నీచభంగ ఫలితాలు ఏర్పడి మానసిక ఉల్లాసం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అని చెప్పి మనం తెలియజెప్పుకోవచ్చు. తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్ర రాహువులు, అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, ఏకాదశంలో ఉన్నటువంటి రవి గారు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము ఇక్కడ తృతీయం నుంచి సప్తమంలోకి వచ్చేసి ఉన్నది. శుక్రాచార్యుల వారి గమనము లాభస్థానంలోకి వచ్చినది. వారాంతంలో కూడా ఈ 2 గ్రహాలు అద్భుతమైన ఫలితాలనే ఇస్తున్నాయి. వెరసి ఇక్కడ 4 గ్రహాలు కూడా చాలా చాలా బాగున్నాయి. అయితే ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, జ్ఞానం బాగా ఇనుమడిస్తుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, దగ్గరి ప్రయాణాలు బాగా లాభిస్తాయి. అలాగే మనోధైర్యం పెరుగుతుంది. ఇది చాలా చాలా ముఖ్యం.
ఏ మనిషికి కూడా పిరికితనం అనేది పనికిరాదు. ఎప్పుడైతే పిరికితనం లేకుండా ధైర్య సాహస పూరితమైనటువంటి ఆ మనోబలం ఉంటుందో మీకు విజయావకాశాలు బాగా ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎన్నో రకాలైనటువంటి మానసికమైన ఉత్సాహాలు మీ సొంతం అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి, మీరు శనిగారికి తైలాభిషేకం చెయ్యండి అని చెప్పి తెలియజేస్తోంది. అలాగే గురు ఆలయాలకు వెళ్ళండి, గురు సేవ చెయ్యండి. దైవానికి ఏ రోజు కూడా మానకుండా నిత్య పూజ చెయ్యండి. అలాగే విష్ణు సహస్రనామాల స్తోత్ర పారాయణ చెయ్యండి. ఇంకా బాగుంటుంది. ఎందువల్ల అంటే ఇక్కడ శనిగారి బలం లేదు, గురుగారి బలం లేదు, కేతు గారి బలం లేదు, ఒక రాహు బలం మాత్రమే ఉన్నది. 4 ప్రధాన గ్రహాల్లో ఒక్కటైనటువంటి రాహు గ్రహం యొక్క బలం మాత్రమే ఉంటున్న కారణం చేత మీరు ఈ లలితా సహస్రనామ పారాయణ చేసుకోవడము లేదా దుర్గనామాలు చేసుకోవడము చేయడం వల్ల, అలాగే విష్ణు సహస్రనామాల పారాయణ వల్ల చాలా అత్యద్భుతమైనటువంటి మీ ప్రణాళికలన్నీ ఎక్కడ ఆగకుండా బ్రేక్ పడకుండా ముందరికెళ్తాయి. ఇది ఇప్పుడు చాలా అవసరం, చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇక వారాంతంలో చూసినట్టయితే చంద్రగ్రహము చాలా బాగుంది, శుక్రగ్రహము చాలా బాగుంది. ఈ 2 సంచార విశేషాలు కూడా ధనస్సు రాశి వారికి అనేక విధాల మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. కాబట్టి మనశ్శాంతి పెరుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ, అభివృద్ధి పెరుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ, చెప్పిన పరిహారాలు విడవకుండా చెయ్యండి, చాలా బాగుంటుంది. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ శనయే నమః.